వర్షాలు కురుస్తున్నాయి. వరద నీటిని నిలువ చేసుకోవాల్సిన చెరువులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. అదనంగా వచ్చే వరద నీరంతా పలు కాలనీలలో బస్తీలను ముంచెత్తుతున్నాయి. ఈసారి ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా జీహెచ్ఎంసీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా ఉంటున్నారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రియాంక అందిస్తారు. నగరంలో చిన్న చినుకు పడిందంటే చాలు పలు బస్తీల కాలనీలోకి వరద నీరంతా చేరుతుంది. ఆ వరద నీరంతా కూడా ఆ చెరువులోకి వచ్చి చేరడం ద్వారా అయితే ఎఫ్టీఎల్ పరిధిని తాకుతున్నాయి. ప్రజెంట్ ఇక్కడ అంటే దాదాపుగా చాలా చెరువులన్నీ కూడా పెద్ద చెరువులు అనేది ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా నిండుకుండనైతే తలపిస్తున్నాయి. అయితే అదనంగా వచ్చే వరద నీరంతా కూడా లోతట్టు ప్రాంతాలను నాలాలకు అయితే ఇరువైపులా ఉండే కాలనీలు బస్తీలను అయితే ముంచెత్తనుంది. అలా జరగకుండా చూసుకోవాల్సిన జీహెచ్ఎంసీ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు మాత్రం ఏం పట్టనట్టుగా చూస్తున్నారు. నీటి మట్టాన్ని తగ్గించి ఉంచాలన్న నిబంధన మాత్రం అమలు చేయడం లేదు. గతంలో 2020 సంవత్సరంలో వచ్చిన వరదల కారణంగా అయితే 2-3 నెలల పాటు ఇబ్బందులు పడ్డాయి నగరంలో చాలా చోట్ల కూడా. అయితే సరూర్ నగర్, జూల్పల్లి తదితర చెరువుల కిందున్న వందలాది కాలనీలు ముప్పులో కూరుకుపోయాయి. అలాంటి పరిస్థితులు ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ అధికార కేంద్రం అయితే కార్యక్రమాలు అయితే చేపట్టింది. చెరువుల మధ్య అదనపు నాలాలను నిర్మించి అలుగులపై తూములు అయితే ఏర్పాటు చేసింది. అయితే అలుగు ఎత్తు కన్నా 2-3 అడుగుల తక్కువగా నీటిని పరిమితం చేయడమే లక్ష్యంగా అయితే ఇంజనీర్లు కావచ్చు ఇటు ఆ పనులు అయితే చేపట్టారు. అయితే అప్పటి నుంచి ఏటా వానాకాలం ముందు తూములను అయితే ఎత్తుతున్నారు. అయితే దానివల్ల కుండపోత వనలు పడ్డప్పుడల్లా కూడా అకస్మాత్తుగా వచ్చే వరద నీరంతా కూడా చెరువులో నిలుస్తుంది. నాలాలు ఉప్పొంగడం అలాగే ఎగువనున్న కాలనీలు మునగడం వంటి ప్రమాదాలు అయితే తగ్గాయి. కానీ ప్రస్తుతం నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఆ పని అయితే చేయడం లేదు. ఎఫ్టీఎల్ కన్నా తక్కువ ఎత్తుకు నీటిని పరిమితం చేయాలన్న వ్యూహాన్ని మాత్రం అమలు చేయడం లేదని చెప్పొచ్చు. అయితే హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోకి అయితే దానికన్నా 1 లేదా 2-3 మీటర్ల దిగువ నీటిని పరిమితం చేయాలని అయితే గతంలో నిర్ణయించారు. అయితే వర్షాలు వచ్చినప్పుడు కుకట్పల్లి నాలా అలాగే కెమికల్ నాలా, బుల్కాపూర్ నాలా, పికెట్ నాలాల నుంచి అయితే భారీగా వరద నీరు హుస్సేన్ సాగర్ కు పోటెత్తుతుంది. కానీ సాగరంలోని నీరు 2 అడుగుల ద్వారానే బయటకు వెళ్ళాలి. అయితే ఈ కుకట్పల్లి పికెట్ నాలాలకు ఇరువైపులుగా ఉండే వందలాది కాలనీలు ముప్పు బారిన అయితే పడుతూ ఉంటాయి. దాంతోపాటు మాదాపూర్లోని దుర్గం చెరువు 13 నాలాల వరద అయితే చేరుతుంది. ఈ చెరువు కూడా అయితే బయటకు వెళ్లేందుకు 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అంటే వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికీ కొన్ని కాలనీలోని వరద నీరంతా కూడా వచ్చైతే చేరుతుంది. అయినప్పటికీ కూడా అధికారిక యంత్రాంగం మాత్రం ఏం పట్టనట్టే చూస్తున్నారు. అయితే ఇప్పటికైనా సరే ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు అటు నీటిపారుదల శాఖ అధికారులు కావచ్చు వెంటనే స్పందించి తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోయినట్లయితే కూడా ఇంకా ముందు కురిసే వర్షాలకైతే సగం కాలనీలు అలాగే బస్తీలన్నీ కూడా జలమయమవుతాయని ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విడుదల గజనంతో ప్రియాంక, HM TV, హైదరాబాద్.